తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటనలు ఉన్న దాంట్లో కూడా నిరుద్యోగులు చదువుకోవడానికి అవకాశం లేకుండా వెంటనే పరీక్షలు నిర్వహించాలి, ఒక వారం వ్యవధిలోనే అన్ని పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఇవాళ నిరుద్యోగులను మళ్ళొకసారి నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండర్ జూన్ 24 HWO ఎగ్జామ్, జూన్ 30 DAO ఎగ్జామ్, జూలై 7 CTET ఎగ్జామ్, జూలై 17 to 31 DSC, ఆగస్టు 7 and 8 గ్రూప్ 2, సెప్టెంబర్ 20 UPSC మెయిన్స్, అక్టోబర్ 21 గ్రూప్ 1 మెయిన్స్, నవంబర్ 17 and 18 గ్రూప్ 3. అంటే ఇవన్నీ ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద, ముఖ్యంగా యువత నిరుద్యోగమైన సమస్య మీద మన ముందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాశం వెంకటేశన్న గారు, అదేవిధంగా BJYM రాష్ట్ర అధ్యక్షుడు సేవెల్ల మహేందర్ గారు, నిరుద్యోగ సంబంధించినటువంటి DSC అభ్యర్థుల తరఫున చంద్రశేఖర్, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 1 అభ్యర్థుల తరఫున ప్రశాంత్ కుమార్, అదేవిధంగా మిగతా BJYM నాయకులందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ముఖ్యంగా ఈ తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగ విద్యార్థి సమస్యల మీద కాసం వెంకటేశ్వర గారు తీసుకుంటారు. పరమేష్, మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థులు, యువకులలో నైరాశ్యం నెలకొని ఉంది. తీవ్రమైనటువంటి గందరగోళంలో ఇవాళ రాష్ట్ర యువత మునిగి తేలుతూ ఉంది. దానికి కారణం ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా అనేక విషయాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కారణం. ముఖ్యంగా ఎలక్షన్లలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరుసపెట్టి నిరుద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడ కలిసి వాళ్ళ దగ్గర కాళ్ళ కింద కూర్చొని, కాళ్ళ మీద కూర్చొని, ముఖాళ్ళ మీద కూర్చొని వాళ్ళని ప్రాధేయపడి మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం, అన్ని పోస్టులు వేస్తామని చెప్పేసి శుష్క వాగ్దానాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని అధినాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో నేను మేనిఫెస్టో కూడా మీకు తీసుకొచ్చాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో యువతకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటివి అనేటువంటి విషయం కూడా స్పష్టంగా మీడియా ద్వారా వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. దాంట్లో చాలా విషయాలు కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు, యూత్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఇవాళ మీకు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరు మీద సభని పెట్టినటువంటిది కాంగ్రెస్ పార్టీ.
రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండి, దానికి ప్రియాంక గాంధీ సోకాల్డ్ కాంగ్రెస్ లీడర్, ఏ పదవి లేని అజమాయిషి వహించేటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి దిక్కు అనుకుని ఆలోచన చేసేటువంటి వ్యక్తి పెట్టినటువంటి యూత్ డిక్లరేషన్. దాని తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్ పక్కకున్నటువంటి నిరుద్యోగులు ఎక్కడైతే నివసిస్తారో, ఎక్కడైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ ఎక్కడుంటే అక్కడికి పోయేసి చిక్కడపల్లి లైబ్రరీలో కూడా వీళ్ళు ముగ్గురు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడే సందర్భం. ఇవన్నిట్లలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటంటే 100 రోజుల్లోనే అన్ని రకాల నోటిఫికేషన్లు వేసి 2 లక్షల ఉద్యోగాలకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నిటినీ నింపేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటిది మొదటి వాగ్దానం. దాంట్లో అతి ప్రధానమైనటువంటిది మనందరికీ తెలుసు, అనేక సంవత్సరాలుగా నిరుద్యోగులు కొట్లాడుతున్నటువంటిది యూత్ మొత్తానికి మొత్తం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మొదటి వాగ్దానం చేసినారు. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రతి సంవత్సరంలో ఎన్ని ఖాళీ అవుతాయి, అవి ఏ రకంగా నింపుతామనేటువంటిది జాబ్ క్యాలెండర్ని మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించినారు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలనే మీకు చెప్తా ఉన్నాను. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పోస్టులను పెంచుతామని చెప్పేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతుందో అది పేపర్ లీక్ అయ్యింది, రకరకాల కారణాలతోటి అది వాయిదా పడితే అది కుంభకోణం ఉందని చెప్తే దాంట్లో పోస్టులన్నీ పెంచుతామని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ దాంట్లో వాళ్ళు పెంచింది రీనోటిఫికేషన్ వేస్తే నేను అనుకుంటా 60 మాత్రమే పెంచి దాన్ని సరిదీసేటువంటి ప్రయత్నం చేసి డబుల్ చేస్తామన్నారు. కానీ 60 పెంచేసి దాన్ని సరిదీసేటువంటి ప్రయత్నం చేసినారు. దాని తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయం 13 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. 13 సంవత్సరాలలో ఎంతోమంది ఏజ్ బార్ అయి కూడా అయిపోయినారు. కాబట్టి లాస్ట్ అవకాశం ఉంటుందేమో 1:50 పిలిచినారు కదా ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కు, మేము 1:100 పిలుస్తామని చెప్పేసి వాళ్ళు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేయకుండా 1:50కే నిలబడి దాన్నే కంటిన్యూ చేస్తున్నారు తప్ప 1:100కు పెంచడంలో వీళ్ళకు వచ్చినటువంటి నష్టమేందో తెలియట్లేదు. మరి వీళ్ళు తెలంగాణ ఒకవేళ నోటిఫికేషన్లో 1:50 వేసిరు కదా, 100 ఎట్లా పెంచుతామని చెప్పేసి మనకు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. టీఎస్పీఎస్సీ గైడ్లైన్స్లో ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే 1:50 అయినా పిలుచుకోవచ్చు, అధికారులకు 1:100 అయినా ఎంతమందిని మెయిన్స్కు పిలుచుకోవడానికి ఎంతమందినైనా పిలుచుకునేటువంటి అవకాశం టీఎస్పీఎస్సీ అధికారులకు ఉంటుంది అనేటువంటి నిబంధన ఇవాళ టీఎస్పీఎస్సీ గైడ్లైన్స్లో ఉంది. కానీ వాళ్ళు చదువుతలేరా ఏంది, యువతని ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్లో అదనంగా పోస్టులు పెంచుతామన్నారు. 783 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే మేము అధికారంలో వస్తే వాటిని 2000 చేస్తామని చెప్పేసిండ్రు. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టును కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు. తర్వాత గ్రూప్ 3లో 1365 పోస్టులకు నోటిఫికేషన్ వేసినారు, వాటిని 3000కు పెంచుతామన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టును కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు. తర్వాత ఇంకా దారుణం ఏమంటే మెగా డిఎస్సి వేస్తామన్నారు. మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి అవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 5000 నుంచి 6000 వరకు పోస్టులు మేము వేస్తామని డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేస్తామన్నారు. కానీ 11,000 వరకే దాన్ని స్థిరీకరించి
11,000కే నోటిఫికేషన్ వేసిండ్రు. మిగతా 25,000 ఖాళీ ఉన్నాయి, వాటిని ఎందుకు ఫిలప్ చేస్తలేరని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తర్వాత మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్స్ ఇస్తామన్నారు ప్రతి ఉద్యోగంలో, ప్రతి నోటిఫికేషన్లో. కానీ దేంట్లో కూడా దాన్ని పాటించేటువంటి పరిస్థితి ఇవాళ కనబడతలేదు. ఈ రకంగా మనకు నిరుద్యోగులందరినీ నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం 7 నెలలుగా వస్తున్న ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పోయినవి, 7 నెలలు ఇవాళ అంటే సుమారుగా 100కు డబుల్ అయిపోయి అవి కూడా మారిపోయేటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. కానీ నిరుద్యోగుల పైన ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తర్వాత చాలా విషయాలు మనకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తది వేయలే. గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లనే వాటినే ఏం చేయాలా అని చెప్పేసి వాటినే సరి చేసుకుంటూ వేసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇప్పటివరకు కొత్త నోటిఫికేషన్ వేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతలేదు. తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటనలు ఉన్న దాంట్లో కూడా నిరుద్యోగులు చదువుకోవడానికి అవకాశం లేకుండా వెంటనే పరీక్షలు నిర్వహించాలి, ఒక వారం వ్యవధిలోనే అన్ని పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఇవాళ నిరుద్యోగులను మళ్ళొకసారి నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకోసం అంటే గ్రూప్ 1 రాసిన వాళ్ళు సుమారుగా 6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు గ్రూప్ 2 కూడా రాస్తారు, వాళ్ళు గ్రూప్ 3 కూడా రాస్తారు. అదే రకంగా డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లక్షలాదిగా ఉన్నారు. వాళ్ళు గ్రూప్ 1 రాస్తారు, గ్రూప్ 2 రాస్తారు, గ్రూప్ 3 రాస్తారు, గ్రూప్ 4 రాస్తారు. ఏ ఒకదానికి సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ఇవాళ 40 లక్షల మంది నిరుద్యోగులని మోసం చేసేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత నెట్ అంటే సెట్ టీచర్లకు సంబంధించి అన్నిటి కూడా నెట్ లేకపోతే సెట్ అనేది ప్రాతిపదిక అవుతుంది. కానీ ఇవాళ సెట్ రాసినటువంటి వాళ్ళకు డిఎస్సికి ఒక వారం టైం లేకుండా వాళ్ళ ఎగ్జామ్స్ నిర్వహిస్తుండడం అంటే ఇవంతా కూడా నిరుద్యోగులని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ గందరగోళంలో నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే దీంట్లో ఒకటి మీకు టెక్నికల్గా కూడా ఒక విషయం ఇవాళ ఒక జడ్జిమెంట్ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండర్ June 24 HWO ఎగ్జామ్, June 30 DAO ఎగ్జామ్, July 7 CTET ఎగ్జామ్, July 17 to 31 DSC, August 7 and 8 Group 2, September 20th UPSC మెయిన్స్, October 21 Group 1 మెయిన్స్, November 17th and 18th Group 3. అంటే ఇవన్నీ ఏంటంటే 1 month టైంలో ఇవన్నీ నిర్వహించాలని చెప్పేసి ఇవాళ కక్కుర్తిగా వాటిని పెంచకుండా పాత నోటిఫికేషన్లను సరి చేయకుండా ఇష్టానుసారంగా ఇవాళ నిరుద్యోగులని మోసం చేస్తూ ఉన్నారు. ఒక జడ్జిమెంట్ కూడా నిరుద్యోగులు మాకు ఒక్కొక్క దానికి సమయం కావాలి చదువుకోవడానికి, నోటిఫికేషన్స్ వచ్చినాయి చాలా సంవత్సరాల తర్వాత అని అడిగితే హైకోర్టుకు సంబంధించినటువంటి ఆనరేబుల్ శ్రీమతి జస్టిస్ మాధవీదేవి అనేటువంటి జడ్జి గారు హైకోర్టులో పిటిషన్ వేస్తే మీరు వెంటనే సరిచేయండి ఈ నోటిఫికేషన్ని, సరైనటువంటి సమయం ఇవ్వండి అని చెప్పేసి జడ్జి గారు కూడా ఆర్డర్ ఇస్తే కూడా ఈ ప్రభుత్వం ఆర్డర్ని కూడా ఇవాళ పక్కకు పెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు మాటలు కూడా మనం ఆలకించలేదనేది దీని ద్వారా స్పష్టమవుతూ ఉంది. ఈ రకంగా అన్ని విషయాలలో కూడా ఇవాళ నిరుద్యోగులని ఈ ప్రభుత్వం మోసం చేసింది. దీన్ని మేము భారతీయ జనతా పార్టీగా, భారతీయ జనతా యువమోర్చాగా ఇవాళ నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడుతూ ఉంటే టీఎస్పీఎస్సీని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తామన్నారు. కానీ అక్కడ ప్రక్షాళన కాదు కదా, పాత ప్రభుత్వంలో అంటగాగినటువంటి అధికారిని తీసుకొచ్చి వాళ్ళ చైర్మన్ని తీసుకొచ్చి మళ్ళీ పాత పద్ధతుల్నే అవలంబిస్తున్నారు. ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయం మరొకటి ఉండదు. ప్రజాపాలన తీసుకొస్తామన్నారు, ఏదైనా మేము ప్రజల దగ్గర ఉంటామని చెప్పారు. కానీ నిరుద్యోగులు రిప్రజెంటేషన్ ఇవ్వబోతే కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనపడతలేదు.
ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తాం టీఎస్పీఎస్సీ ముందరంటే పోలీసులు మొత్తం బారికేడ్లు వేసి ఇనుప కంచెలు వేసేసి అక్కడికి పోకుండా ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అప్రజాస్వామిక వ్యవస్థ ఇవాళ మనకు కనపడతా ఉంది. యువమోర్చా నాయకులు టీఎస్పీఎస్సీ ముందర పోయి ధర్నా చేస్తామంటే అరెస్టు చేసి లాఠీ చార్జ్ చేసి అమానుషంగా మహిళా కార్యకర్తల్ని ఉన్నటువంటి యువమోర్చా నాయకులను కూడా ఇవాళ కొట్టినటువంటి పరిస్థితి. వాళ్ళని హాస్పిటల్లో కేర్ హాస్పిటల్లో వేస్తే ఆ కేర్ హాస్పిటల్లో కూడా మీరు ట్రీట్మెంట్ చేయొద్దని చెప్పేసి బెదిరించేటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా యువమోర్చా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఈ మధ్యకాలంలో నిన్న మొన్న కొన్ని విషయాలు మన అందరి ముందర కూడా జరుగుతూ ఉన్నాయి. మోతీలాల్ నాయక్ అనేటువంటి ఒక నిరుద్యోగ విద్యార్థి అంటే నాయకుడు ఇవాళ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే 8 రోజులు ఇప్పటికీ పూర్తయింది. 8 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ గవర్నమెంటు అంటే మంత్రులు కానీ స్పందించకుండా ఇవాళ ప్రాణాపాయ స్థితిలో అంటే ఆ స్థితిలో అంటే మనం చెప్పుకోకూడదు ఆయన ఆరోగ్యం క్షీణించి ఇవాళ ఏమవుతుందో అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ అక్కడ నిరుద్యోగ యువకులందరూ ఏమవుతుందో పరిస్థితి అని చెప్పేసి బాధపడుకుంటూ గాంధీ హాస్పిటల్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. నువ్వు నిరుద్యోగుల దగ్గరికి పోయేసి చిక్కడపల్లిలో కావచ్చు లేకపోతే ఇంకొక అశోక్ నగర్లో వాళ్ళు ఉండే కోచింగ్ సెంటర్లకు పోయి మోకాళ్ళ మీద నిలబడి ఓట్లు అడుక్కున్నవే ఇప్పుడు ఆ నిరుద్యోగుల్ని కనబడతలేరా? మోతీలాల్ నాయక్ కనబడతలేడా? మోతీలాల్ నాయక్ని మీరు అధికారులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు, నువ్వన్నా వెళ్ళి అతని ప్రాణాలను రక్షించాలి అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా యువమోర్చగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మోతీలాల్ నాయక్ని మేము కూడా ఉద్యమం చేద్దాం అందరం కలిపి మీరు దీక్ష విరమించండి అని చెప్పేసి అతన్ని మేము రిక్వెస్ట్ చేస్తే అన్న నా ప్రాణానికంటే ఎక్కువ 30 లక్షల మందికి ఉపయోగపడతా కాబట్టి నేను ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా నేను చేయనని చెప్పేసి భీష్మించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. అంటే అధికారులకు ఇవాళ ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి నిరుద్యోగుల సమస్యల మీద చిత్తశుద్ధి లేదనేది ఇంతకంటే వేరే నిదర్శనంగా ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి మేము మోతీలాల్ నాయక్ని మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు దీక్ష విరమించుకోండి. నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ భారతీయ యువమోర్చా మీకు అండగా ఉంటామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ మెడలు ఉంచైనా సరే మనం నిరుద్యోగ యువకులకు మేలు చేసి మనం ఖచ్చితంగా మనం కోరికలు సాధించుకుందామని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా రేవంత్ రెడ్డి గారి సర్కారు మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరినాడైనా నిరుద్యోగ భృతి ఇస్తాడు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాడు. అది ఎక్కడ పోయిందో ఏమో ఆయన ఆ భృతి ఆయన అసలు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడిండో ఏం మాట్లాడిండో మాట్లాడిండో సోయలేక మాట్లాడిండో తెలుస్తలేదు. కానీ ఆ భృతి గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు, కనీసం కమిటీ వేసినటువంటి పరిస్థితి లేదు, వ్యయ ప్రయాసాలు ఎంత అయితే అనేటువంటి అడిగినటువంటి పరిస్థితి లేదు. ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి ఎన్నికలలో విజయం సాధించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశం తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకొక డిమాండ్ చెప్పిండు ఆయన, యువతకు అసలు ఇదే లేదరా నాయన అంటే ఇంకా గొప్పగా చెప్పి ఇంకా మాయ మాటలు చెప్పేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ 10 లక్షల రూపాయలు నిరుద్యోగ యువకులకు వడ్డీ లేని రుణం ఇస్తున్నాడు. వడ్డీ లేని రుణం 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఒక్కొక్క యువకునికి. అసలు నువ్వు ఏం మనిషివి? మీ ప్రభుత్వమా లేకపోతే మీరు చెప్పింది నోరా మీది తాటిమట్ట? మీరు మనుషులేనా? కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమన్నా చెప్పడానికి చేయడానికి ఏమన్నా పొంతన ఉందా? ఎందుకు చెప్పిండ్రు? ఎందుకు చేస్తలేరు? ఎవరిని ఎందుకు మోసం చేస్తారు? ఇవన్నిటి విషయాలలో మేము సీరియస్గా భారతీయ జనతా పార్టీ సీరియస్గా కొట్లాడడానికి సిద్ధమైంది.
కాబట్టి మోతీలాల్ నాయక్కు అండగా ఉంటాం, నిరుద్యోగ యువకులకు అండగా ఉంటాం. ఇవాళనే ఒక పత్రికలో ఒక పతాక శీర్షిన వార్తలు వచ్చింది. కనీసం హాస్టల్స్లో యూనివర్సిటీ హాస్టల్స్, పీజీ హాస్టల్స్, రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్స్లో కనీస సదుపాయాలు లేకుండా ఇవాళ మీ ప్రభుత్వం నడుపుతా ఉంది. చిన్న పనులు, చిన్న టాయిలెట్స్, అట్లీస్ట్ టాయిలెట్స్ మంచిగా ఉండవు, పెచ్చులు ఊడిపోతుంటాయి, మంచాలు ఉండయి పడుకోవడానికి. ఇది ఈ ప్రభుత్వం యొక్క దుస్థితి. మరి వాళ్ళు మాత్రం కొత్త సెక్రటరియట్ కట్టుకొని దాంట్లో ఏసీ రూమ్లలో కునుకుతున్నటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తున్నాడు కదా, ఆయన అంతస్తు పోయేదానికి కిందనే లాకేసుకొని ఆయన చెప్పినోడే రామంటున్నాడు. అది కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు నిలయంగా మారిపోయింది తప్ప నిరుద్యోగ యువకులకు కావచ్చు, యూనివర్సిటీ విద్యార్థులకు కావచ్చు ఇలా పోవడానికి అవకాశం లేదు. అక్కడ పోతేనే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇవాళ గాంధీ హాస్పిటల్ దగ్గర నిరుద్యోగ యువకులు ధర్నా చేస్తూ ఉంటే, ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులందరూ నిరుద్యోగ యువకులు ధర్నా చేస్తుంటే కరెంటు వీకేసేసారు. ఇంతకంటే పాసిస్ట్ చర్య ఇంకోటి ఉండదు రేవంత్ రెడ్డి. ఇంతకుముందుకు ఓసారి అన్నాడు, నేను ఒక మాట చెప్తున్నాను, యూనివర్సిటీలో పాపం నిరుద్యోగ యువకులు ఎవరైనా సరే ఒక భోజనం తెచ్చుకొని 1/2 తీసుకొని బతుకుంటూ ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళని ఏమన్నాడు తెలుసా, ఇంతకుముందుకు మేము వస్తుంటే నిరసన తెలుపుతారంటే వాళ్ళదేముందయా, వాళ్ళందరూ కూడా బిర్యానీ కావాలని చెప్పేసి ఎద్దేవా అవహేళన చేసినటువంటి మనిషి రేవంత్ రెడ్డి యూనివర్సిటీ విద్యార్థులను. కాబట్టి ఆయనకు విద్యార్థుల సమస్యలు కానీ యువకుల సమస్యలు కానీ పట్టవనేటువంటి విషయం దీని ద్వారా స్పష్టమవుతూ ఉంది. ఇవాళ గాంధీ ఆసుపత్రి కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ విద్యార్థులపైన అక్రమంగా చర్యలు తీసుకొని లాఠీచార్జ్ చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. వెంటనే స్పందించి నిరుద్యోగ యువకులందరినీ ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా రేపటి నుంచి ఈ యొక్క మేము ప్రధానంగా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఎప్పటి వరకు అమలు చేస్తారు, మీ జాబ్ క్యాలెండర్ ఏందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇది ఇద్దరితోటే ఆగిపోదు, మేము ఇప్పటి నుంచి తీవ్రమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. రేపటి నుంచి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు కూడా ఇవాళ నిరుద్యోగ యువతకు మద్దతుగా చేయబోతా ఉంది. ఆ కార్యక్రమాలని రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు మహేందర్ మన ముందు ఉంచుతారు. గాంధీ హాస్పిటల్ కాడ ఇప్పుడే మాకు తెలిసినటువంటి సమాచారం, నిరుద్యోగ యువకులు అక్కడ ఉంటే లాఠీచార్జ్ చేసి అరెస్టు చేయడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు దీంతోటే నీ పతనం ప్రారంభమవుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలా. నిరుద్యోగ యువకులకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరా? నెరవేర్చలేకపోతే గాంధీ హాస్పిటల్ కాడనో లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీలో నీ ముక్కుకు నేలకు రాసి నిరుద్యోగ యువకులకు అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియా సమావేశంలో ఉన్నటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా పెద్దలకు అందరూ కూడా నమస్తే. అమరవీరుల స్తూపం సాక్షిగా గత కొన్ని రోజులుగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా యువ మోర్చా ప్రభారి అయినటువంటి కాసం వెంకటేశ్వర అన్న గారు మనకందరికి కూడా కొన్ని సూచనలు ఇచ్చేసి నిరుద్యోగుల పక్షాన మనం అందరం కూడా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకుందంతా కూడా నిరుద్యోగులు ఏకమయ్యే మనం అంతా కూడా సాధించుకోవడం జరిగింది. కాబట్టి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలలకు మనము పరదులి ఈ యొక్క ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి తెలియాలని చెప్పేసి కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. కావున ఈ 20 రోజుల నుంచి టీఎస్పీఎస్సీ ముట్టడి కావచ్చు, అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా కావచ్చు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీల కోసమే పోరాటం కొనసాగించడం జరుగుతుంది. యువ మోర్చా మొత్తం కూడా
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొని నిరుద్యోగులకు అందరూ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని కూడా మీరు పూరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే అశోక్ నగర్లో వచ్చి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆ యొక్క చెట్టు కింద కూర్చొని నిరుద్యోగులకు అందరూ కూడా 100 రోజులలో మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజులలో అన్ని హామీలని తీరుస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఎక్కడ పోయినా మీ హామీలు అని చెప్పి అడిగినటువంటి యువమోర్చా కార్యకర్తలపైన కేసులు బనాయించడం, ఎవరైతే ఇంతకుముందే అన్నగారు చెప్పినట్టు గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగుల కోసం ఎవరైతే దీక్ష చేస్తుండో అతన్ని చూడడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో మమ్మల్ని అందరం కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం, రాత్రికి రాత్రి యువమోర్చా నాయకులంతా కలిసి దాదాపుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యని మేము ఎండగట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో యువమోర్చా ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే జూలై 2వ తేదీ అంటే రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల కేంద్రంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జూలై 5వ తేదీన ఏదైతే కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయో కలెక్టర్ ఆఫీసుల కేంద్రంగా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా నిరుద్యోగుల యొక్క డిమాండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మెగా డిఎస్సి, 33 రిజర్వేషన్, వివిధ అంశాలపైన నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన కలెక్టర్ల దగ్గర నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. అంతిమంగా మేము ఒకటి కోరుకుంటున్నాం, నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ బీజేవైఎం ఆధ్వర్యంలో కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. వారికి అంతిమంగా న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా యువమోర్చా వెనుకాడికి వేయదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కానీ నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం కొనసాగిస్తాం. ఇప్పటికిప్పుడు గాంధీ హాస్పిటల్ దగ్గర ఏదైతే మీరు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నటువంటి యువతని అడ్డుకునే ప్రయత్నం, వాళ్ళని తోయడం, అదేవిధంగా మీ యొక్క పోలీసు బలగాలను పెట్టి బల ప్రదర్శన చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మీకు కూడా అదే గతి పడుతుంది, ఏదైతే కేసీఆర్ పట్టిందో అదే గతి పడుతుంది అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. అదేవిధంగా ఈ యొక్క మీడియా సమావేశంలో ఏదైతే నిరుద్యోగుల తరఫున గ్రూపులకు ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రశాంత్ గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారు ఇక్కడ పాల్గొని మా యొక్క నిరుద్యోగుల యొక్క పోరాటానికి మీరంతా కూడా మద్దతు తెలపాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ పైన మాకు నమ్మకం లేదు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంటు 10 ఏళ్ల పాటు పరిపాలన చేసి మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. వాళ్ళు న్యాయం చేయలేరు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు నిరుద్యోగులకంతా కూడా అని చెప్పి ముసలి కన్నీరు గారుస్తూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణితో ఉన్నది. కాబట్టి ఆ 2 పార్టీల మీద మాకు నమ్మకం లేదు, భారతీయ జనతా పార్టీ ద్వారానే ఇది సాధ్యమవుతుంది, మాకు మద్దతు తెలపండి అని చెప్పేసి కూడా నిరుద్యోగులంతా కూడా భారతీయ జనతా పార్టీ వెంబడి ఉన్నారు. మేము కూడా అంతే విశ్వాసంతో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో ఆ నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగించడానికి మేము కూడా తయారుగా ఉన్నాం. ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత పీఠం ఎక్కి 10 ఏళ్ల పాటు ఉండి నిరుద్యోగులను విస్మరించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, ఈరోజు హాస్పిటల్ దగ్గరికి రోడ్ల మీదకి వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారు. మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మీరు అధికారంలో ఉన్నటువంటి ఇట్లాంటి నిరుద్యోగులను అందరినీ కూడా మీరు రోడ్ల మీద వదిలేసినటువంటి నీచమైనటువంటి ఘనత మీకే దక్కుతుంది. కాబట్టి అక్కడ మోసం చేసినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు, మీరు మోసం చేయబోతున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి మీ 2 పార్టీలకు తెలంగాణలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా సరైనటువంటి బుద్ధి చెప్పే రోజు రాబోయే రోజులలో ఉన్నది. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా దింపే ప్రయత్నం ఈ యొక్క నిరుద్యోగుల నుంచి ఈ యొక్క ఉద్యమము ప్రారంభమైందని చెప్పేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళంతా కూడా ఉద్యమం అంతా కూడా నిజాయితీగా నిస్వార్థంగా కార్యకర్తలు చేస్తున్నారు. వారి తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో మా కార్యాచరణ ఈ 2 కార్యక్రమాలలో కనుక ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నిన్ను నీ క్యాంప్ ఆఫీస్ని ముట్టడించడానికి కూడా మా పెద్దవాళ్ళ సమక్షంలో మేమందరం కూడా నిన్ను ముట్టడించడానికి మేము వెనకాడమని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ మీడియా సమావేశం ముగిసింది. ధన్యవాదాలు.